హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర పచ్చిరొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఈ గోంగూర పచ్చిరొయ్యల కూర చాలా అంటే చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చిరొయ్యల కూర ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు గోంగూర ఆకుని తీసుకున్నాను. అంటే 1 కట్ట గోంగూరని తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 250 గ్రామ్స్ పచ్చిరొయ్యలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఫ్రై అయిన గోంగూరని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన పచ్చిరొయ్యలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా రొయ్యల నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లేవర్డ్ ఆయిల్లోనే మరొక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక 3 పచ్చిమిరపకాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసి మొత్తం అంతా బాగా కలిపి 1 నిమిషం పాటు ఫ్రై చేశాక అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మసాలాలన్నీ బాగా ఫ్రై చేయాలి. మనం ఇంతకుముందు రొయ్యలు మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఉప్పు కారం వేసాం కదా, అందుకే ఇక్కడ కారం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టకుండా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరని వేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అంటే 3 నిమిషాల తర్వాత మూత తీస్తే యమ్మీ గోంగూర పచ్చిరొయ్యలు కూడా రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ అండ్ టేస్టీగా గోంగూర పచ్చిరొయ్యల కూర ఎలా చేయాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.